ఇది నేను గతంలో స్టోరీ చేసిన 4-5 రోజుల క్రితము, అదే కన్ఫర్మ్ అయింది. స్మితా సబర్వాల్ పై వేటు, అప్రధాన్య పోస్టుకు బదిలీ, భారీగా ఐఏఎస్ల బదిలీలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణరావు ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం. జయేష్ రంజన్ కు కీలక బాధ్యతలు, పరిశ్రమల పెట్టుబడుల సెల్ కు సీఈఓ, మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా. జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కార్నర్, హెచ్ఎండిఏ కమిషనర్ గా ఇలంబర్తి, కుటుంబ సంక్షేమ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఆమెకు ఎవరు అందరూ ఊహించినట్టుగా స్మితా సబర్వాల్ పై వేటు పడింది. అసలు స్మితా సబర్వాల్ పై వేటు ఎందుకు వేయాలి? ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తా ఉందని చెప్పేసి డైరెక్ట్ గా డిఓపిటీఏ కంప్లైంట్ చేస్తే అయిపోతుంది. అది కంప్లైంట్ చేయకుండా ఈమెను అప్రధాన పోస్ట్ కూడా మంచిదే. కానీ ఇక్కడ నేను ఒకటే చెప్తాను, సిరిసిల్ల రాజయ్య గారు ఎవరు ఈమె ఎక్కడుంది ఈమె ఇక్కడ చూడండి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై వేటు పడింది. పర్యాటక శాఖకు ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆదివారం ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారంటూ చూస్తా ఉన్నాం కదా. స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా మళ్ళీ తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి సిరిసిల్ల రాజయ్య గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఎందుకంటే మేము వరంగల్ ఎంపీగా ఆయన మేము చూసినాం, ఆయన ఎంత సమర్థవంతంగా పనిచేయగలడో మనం చూసినాం. ఇంగ్లీష్లో హిందీలో ధారాళంగా మాట్లాడగల కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు సిరిసిల్ల. మనం చూడడానికి ఏదో ఆ ఊరు వ్యక్తిగా కనబడతాడు కానీ చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. సో ఆయన మళ్ళా దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం, ఆయన ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా ముఖం మీద తిట్టేస్తాడు. సో సిరిసిల్ల రాజయ్య గారు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇలాంటి పొగరుబోతు ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్లో పెట్టాల్సినటువంటి ఒక బాధ్యత మీ పైన ఉంది. దయచేసి ఆమెను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకొని ఇలాంటి పొగరుబోతులకు ఇంకొకసారి ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండే విధంగా మీరు ఆమెను కంట్రోల్ చేయాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. సో ఆయన గురించి మాకు తెలుసు, ఎందుకంటే మేము వరంగల్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఆయన చాలా దగ్గరగా మేము చూసినాం కాబట్టి చెప్తా ఉన్నాం. సో 100% ఈమెను ఎట్లా ఆడుకోవాలో అట్లా ఆడుకుంటారు సిరిసిల్ల, అది మాకు తెలుసు. అప్పటి నుంచే స్మితా బదిలీ తప్పనిసరైన ప్రచారం జరిగింది. తాజా నిర్ణయంతో సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నటువంటి ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి ఆమెను తప్పించనుంది. కాగా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు తాజా బదిలీలో పరిశ్రమల శాఖలో మరింత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా పరిశ్రమల పెట్టుబడుల సెల్లు ఏర్పాటు చేసి జయేష్ రంజన్ సీఈఓగా నియమించారు. దీంతో పాటు స్మితా సబర్వాల్ ఇప్పటివరకు పర్యవేక్షించిన పర్యాటక శాఖ అదనపు బాధ్యతలు కూడా జయేష్ రంజన్ కు అప్పగించారు. అంటే ప్రపంచ సుందరి పోటీలను ఆయనే పర్యవేక్షిస్తారు. పురపాలక పాలన, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి దానకిషోర్ కార్మిక శాఖ బదిలీ అవ్వగా ఆ స్థానంలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ ను పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సో పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి కూడా దానకిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యా సంచాలకుడిగా ఈవి నరసింహారెడ్డి పరిశ్రమల పెట్టుబడుల సెల్కు అదనపు సీఈఓగా బదిలీ చేశారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి మార్పులు చూస్తా ఉన్నాం. ఐటీ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ ఆ బాధ్యత తప్పించినట్టుగా తెలుస్తోంది. ఆ యొక్క దాంట్లో మరి ఎవరు వచ్చారు ఐటీకి సంబంధించి? సీఎంఓలో మార్పులంట, బదిలీపై వెళ్ళిన 3 అధికారులు, వారి స్థానంలో ఎవరన్నా దానిపై చర్చలంటూ చూస్తా ఉన్నాం. సో సిఎస్ గా రామకృష్ణరావు ఏడాది ఆగస్టు వరకు పదవి కాలం, అనుభవం, సీనియారిటీకి పెద్దపీట, 14 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత సిఎస్ ఆయనదేనని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ చూస్తాను. సో దీని తర్వాత ఒకవేళ ఈ సిఎస్ ఆగస్టులో ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత మరి ఎక్స్టెండ్ చేయడమా లేదంటే జయేష్ రంజన్కి ఇవ్వడమా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ప్రస్తుతం అయితే ఆగస్టు వరకు ఈయన సిఎస్ గా కొనసాగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు వరకు 4 నెలల పాటు సిఎస్ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత సిఎస్ శాంతికుమారి ఈ నెల కన్నా పదవి విరమణ పొందనున్నారు. 1989 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి శాంతికుమారికి ఈ నెల 7 నాటికే 60 ఏళ్లు పూర్తయ్యాయి. అఖిల భారత సర్వీసుల అధికారుల పదవి విరమణ వయసు 60 ఏళ్లు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవులు మినహా అఖిల భారత సర్వీసులు ఇతర ఉద్యోగుల జన్మదినాలు నెల మధ్యలో ఉంటే నెలాకన్నా రిటైర్ అవుతుంటారు. ఈ క్రమంలో శాంతికుమారి కూడా ఈ నెల 30న పదవి విరమణ చేరున్నారు. అదే రోజు రామకృష్ణరావు సిఎస్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. శాంతికుమారి బీఆర్ఎస్ హయాంలో సిఎస్ గా నియమితులయ్యారు. సో గతంలో కేసీఆర్ హయాంలో నియమితులైనటువంటి సిఎస్ శాంతికుమారి విషయం మనం అందరం కూడా చూసినాం. ఆమెను కొనసాగించినట్టుగా ఆల్రెడీ కొనసాగించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 16-17 నెలల కాలంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఆఫీసులు అవుతున్నారో చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆమెను కనుక తీసేసి ఉంటే
కొంతమేర పరిపాలన గాడిలో పడేది. ఆమెను తీయకుండా కేసీఆర్ అమలు చేసిన విధానాలు కొనసాగించింది కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున నెగిటివిటీ మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం అందరూ కూడా గమనించాలి. సో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత కూడా సీఎస్ ఆమెను కొనసాగించారు. 1991 బ్యాచ్ చెందిన రామకృష్ణరావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1990 బ్యాచ్లో శశాంక్ గోయల్, 1991 బ్యాచ్లో రామకృష్ణరావు, జయేష్ రంజన్, సంజయ్ జాజు ఉన్నారు. రాష్ట్ర క్యాడర్లో శశాంక్ గోయల్ సీనియర్ అయినప్పటికీ ఆయన మొదటి నుంచి అప్రధాన పోస్టులను కొనసాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యత లేని పోస్టులే ఇస్తూ వచ్చాయి. సంజయ్ జాబు కేంద్ర సర్వీసులో కొనసాగుతుండగా జయేష్ రంజన్, రామకృష్ణరావులో ఒకరిని సీఎస్ గా పనిచేయాలని సర్కారు భావించింది. అయితే మొదటి నుంచి రామకృష్ణరావు వైపే సర్కారు మొగ్గు చూపుతోంది. కేంద్రం నుంచి రాష్ట్ర సంబంధించిన నిధులు రాబట్టడంలో ఆయన కీలకంగా వ్యవహరించాలంటూ చూస్తాం. గురుకులంలో చదివి రాష్ట్ర సీఎస్ గా అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పెద్ద ఎత్తున ఈయన విషయంలో కొంత రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఈయన పైన కూడా ఒక రకమైనటువంటి విమర్శ అయితే కనబడతా ఉంది. ఆయన గతంలో కేసీఆర్ ఆయన కూడా చాలా కీలకంగా ఉన్నాడు. సో ఆయన మరి కొనసాగించుంటే మరి ఆయన కేసీఆర్ మనిషి అనే కోణంలో ఒక చర్చ జరుగుతుంది. అది కూడా ఒకసారి చూసి, ఎందుకంటే దాదాపు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలలు మాత్రమే పదవిలో ఉంటాడు. కానీ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న అధికారులు సెట్ అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లేదంటే ఇబ్బందికర పరిస్థితిలో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. ఇది నేను గతంలో స్టోరీ చేసిన 4-5 రోజుల క్రితము, అదే కన్ఫర్మ్ అయింది. స్మితా సబర్వాల్ పై వేటు, అప్రధాన్య పోస్టుకు బదిలీ, భారీగా ఐఏఎస్ల బదిలీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణరావు, ఈ ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం. జయేష్ రంజన్ కు కీలక బాధ్యతలు, పరిశ్రమల పెట్టుబడుల సెల్ కు సీఈఓ, మిస్ వరల్డ్ పోటీల బాధ్యత కూడా. జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్నర్, హెచ్ఎండిఏ కమిషనర్ గా ఇలంబర్తి, కుటుంబ సంక్షేమ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఆమెకు ఎవరు అందరూ ఊహించినట్టుగా స్మితా సబర్వాల్ పై వేటు పడింది. అసలు స్మితా సబర్వాల్ పై వేటు ఎందుకు వేయాలి? ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తా ఉందని చెప్పేసి డైరెక్ట్ గా డిఓపిటీఏ కంప్లైంట్ చేస్తే అయిపోతుంది. అది కంప్లైంట్ చేయకుండా ఈమెను అప్రధాన పోస్ట్ కూడా మంచిదే. కానీ ఇక్కడ నేను ఒకటే చెప్తాను, సిరిసిల్ల రాజయ్య గారు ఎవరు, ఈమె ఎక్కడుంది? ఈమె ఇక్కడ చూడండి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై వేటు పడింది. పర్యాటక శాఖకు ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆదివారం ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారంటూ చూస్తా ఉన్నాం కదా. స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా మళ్ళీ తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి సిరిసిల్ల రాజయ్య గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఎందుకంటే మేము వరంగల్ ఎంపీగా ఆయన మేము చూసినాం, ఆయన ఎంత సమర్థవంతంగా పనిచేయగలడో మనం చూసినాం. ఇంగ్లీష్లో, హిందీలో ధారాళంగా మాట్లాడగల కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు సిరిసిల్ల. మనం చూడడానికి ఏదో ఆ ఊరు వ్యక్తిగా కనబడతాడు, కానీ చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. సో ఆయన మళ్ళా దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం, ఆయన ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా ముఖం మీద తిట్టేస్తాడు. సో సిరిసిల్ల రాజయ్య గారు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇలాంటి పొగరుబోతు ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్లో పెట్టాల్సినటువంటి ఒక బాధ్యత మీ పైన ఉంది.